అందరికీ నమస్కారం. ప్రశాంత జీవనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హాకినీ ముద్ర గురించి తెలుసుకుందాం. హాకినీ ముద్ర అన్ని చేతి వేళ్ళ కొనలను తగిలించి ఆనిచ్చి ఉంచడాన్ని పిక్చర్లో చూస్తున్న విధంగా ఈ ముద్ర వేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇది బ్రెయిన్కి చాలా శక్తివంతమైన ముద్ర అనమాట. ఈ ముద్ర వేస్తూ ఇంకా కొన నాలికను అంగిటికి తాకించాలి. దీన్ని కేసరి ముద్ర అంటారు. నాలికను అంగిటికి తాకిచ్చి చేతి వేళ్ళని ఇలా కలపడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయన్నమాట. దీని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. హాకినీ ముద్ర ఇది మర్చిపోయిన విషయాలను వెంటనే గుర్తు చేయడానికి ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రతను మరియు ఫోకస్ను, ఆఫీస్ పనులు చేసుకునే వాళ్ళకు కూడా ఏకాగ్రతను పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇంకా బ్రెయిన్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది. ఆలోచనలను క్రమబద్ధీకరణ చేసి బ్రెయిన్ పనితీరును సమతుల్యం చేస్తుంది. ఆలోచనలో స్వస్థత కూడా, మనసు గందరగోళంగా ఉన్నప్పుడు, ఆలోచనలు స్వస్థత లేనప్పుడు ఈ ముద్ర వేయడం వలన ఆలోచన స్వస్థంగా ఉంటుందన్నమాట. ఇంకా రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఈక్వల్గా పనిచేస్తూ బ్యాలెన్సింగ్గా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఒత్తిడి కూడా తగ్గుతుంది. తొందరగా ప్రశాంతత స్థాయికి మనము చేరుకుంటాము. యాంగ్జైటీ లెవెల్ తగ్గిపోతుంది. దీన్ని ఇంకా శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకుందాము. ఇది చేతి కొన వేళ్ళు తగలడం వలన నర్వస్ సిస్టమ్ వేళ్ళ కొనల్లో ఉంటుంది కదా, అవి నేరుగా బ్రెయిన్కి అనుసంధానమై ఉంటుందన్నమాట. అక్యుపెంచరీ ప్రకారం హాకినీ ముద్ర 2 చేతి వేలు కొనలకు ఒకదానికొకటి సున్నితంగా తాకించినప్పుడు వేళ్ళల్లో ఉన్న అక్యుపెంచర్ పాయింట్స్ ఉత్తేజితమవుతాయి. ఇలా చేయడం వలన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఈక్వల్ అయిపోయి లాజికల్ బ్రెయిన్ అండ్ క్రియేటివ్ బ్రెయిన్ 2 ఈక్వల్గా ఉండి బ్రెయిన్ని మంచి సమాచారాన్ని ఇస్తుందన్నమాట. 2 హ్యాండ్స్ కలపడం వల్ల ఇడా పింగళ నాడులు కూడా ఒకేసారి యాక్టివ్ అయిపోతాయి. దానివల్ల కూడా ఏకాగ్రత పెరుగుతుంది అన్నమాట. డైరెక్ట్గా మెదడుకి అందుతుంది. అందుకు ఆక్సిజన్ లెవెల్ కూడా పెరిగి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. అందుకే ఏదైనా మనకి ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన చేతిలో అలా కొందరికి అలా పెట్టుకుంటారనమాట. ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అట్లా ఫింగర్స్ ఆ ఆకారంలోకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మంచి విషయాన్ని తెలియజేశాను అనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. నన్ను ఇలా ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.